జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చెప్పు, పర్లేదు. పెళ్ళి దగ్గరలో ఉంది. ఈరోజు నేను కీర్తి బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. నేను తను కలిసి షాపింగ్ చేయాలనుకుంటున్నాం. గో హెడ్, నో ప్రాబ్లం. నా పెళ్ళి మీరు ముందుండి చేస్తున్నారు, కానీ ప్రస్తుతం మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి నేను సంతోషంగా ఉండటం బాగోదు. దానికి దీనికి సంబంధం లేదురా. ట్యాక్స్ పే చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆ బాధ పూర్తిగా నాది. అందులో మేనల్లుడు పాలు పంచుకోవడం కంటే త్వరలో పెళ్లిపీటల మీద కూర్చోవలసిన పెళ్ళికొడుకువి. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఆనందపడతాను. బ్యాడ్ లక్ రా. ఈ ఇష్యూ ఈ టైంలో జరగటం వల్ల నీ మెమరబుల్ టైం డిస్టర్బ్ అయింది. మీరేం వరి కాకండి మామయ్య. అయితే ఇలా జరిగినందుకు కీర్తి కూడా చాలా డిస్టర్బ్ అయింది. ఇదంతా చేసింది వాళ్ళ పిన్ని దేవికానే కాబట్టి తనకి ఇంకాస్త ఎక్కువగానే ఇబ్బంది అనిపించవచ్చు. అలాంటి ఆలోచన కూడా మీ మైండ్లోకి రానివ్వకండి దేవిక గారితో చెప్పాను. తను కూడా కీర్తి పెళ్లిపై ఈ రైడ్ ఏమన్నా ఎఫెక్ట్ చూపుతుందా అన్న అనుమానంతో ఈ మాట అడిగారు. నేను చెప్పాను దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. చూడు, నువ్వు మా అక్క కొడుకువి. నువ్వు నాకు అయినవాడివి కాబట్టి ఈ పెళ్లి బాధ్యత తీసుకున్నాను. అంత మాత్రాన నన్ను కేసు నుంచి తప్పించేందుకు నిన్ను అడ్డం పెట్టుకోవడం తప్పు కదా. నీ ప్లేస్లో సొంత కొడుకున్నా కూడా పెళ్లికి ఈ కేసుకి మధ్య లింక్ పెట్టేవాడిని కాదు. థ్యాంక్ యూ మామయ్య. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇంత హుందాగా ఉన్నారు. మీరు నా మామయ్య అని చెప్పుకోవడానికి చాలా ఎనర్జెటిక్గా ఉంది. నాకు నా అన్న వాళ్ళు లేరన్న లోటు లేదు. మీలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒంటరిగా అనిపించట్లేదు మామయ్య. మీరొక్కరే నాకు కొండంత బలం, బలగం. కామన్గా మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో మరొకరు ఎవరున్నా మోరల్స్ పక్కకు వెళ్ళిపోయేవి. కానీ మీరు అలా చేయొద్దంటున్నారు. చాలా గ్రేట్ మామయ్య. బంధాలు, బంధుత్వాలు ఒకరి బాగోగులు ఒకరు చూసుకోవడానికి అక్కడికొస్తే చాలు. అలా అని వారి జీవితాల్ని పణంగా పెట్టి మా జీవితాన్ని గట్టెక్కించండి అని అడగటం పూర్తిగా అవకాశవాదమే అవుతుంది. అలా చేయటం అంటే వారితో పాటు అదే ఊబిలోకి వారి బంధువులను లాగి ముంచేయటమే అవుతుంది కదా. లెక్చరర్గా ఎంతో కొంత తెలిసిన నేను ఆ పొరపాటు చేయకూడదు కదా. ప్రమోద్ గారు మార్నింగ్ వచ్చి నన్ను కలిశారు. ఆయనే చెప్పారు నేను ఆయన ఇంటిపై రైడ్ చేయడానికి కీర్తి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు అని. అది చెప్పడానికే నిన్ను రమ్మన్నాను. నేను ఇలా చేయటం వల్ల కీర్తి పెళ్లికి ఇబ్బంది అవుతుందేమోనని నీకు టెన్షన్గా ఉంటుంది కదా. అలాంటి ఇబ్బందేం లేదు అని క్లారిఫై చేయడానికే నీతో మాట్లాడాలి అన్నాను. ఓకే ఫైన్, మాట్లాడావు కదా, ఇక నేను వెళ్తున్నాను. అదేంటక్క అలా వెళ్ళిపోతానంటావు? రమ్మన్నావు, వచ్చాను. ఏదో చెప్పాలి అన్నావు, చెప్పడం అయిపోయింది కదా, ఇక వెళ్తాను. అక్క, నేను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయటం తప్ప, ప్రమోద్ గారి ఇంటిపై సర్చ్ చేయటం తప్ప అక్క? కాదా? ఇలా చేస్తే కీర్తి పెళ్లికి ఇబ్బంది అవుతుందని నీకేమాత్రం అనిపించలేదా? ఆయన తప్పు చేశారు. చట్ట ప్రకారం ఏం జరగాలో అదే జరిగింది. అయినా ప్రమోద్ గారే చెప్పారు నా డ్యూటీని పర్సనల్గా చూడను అని. ఆ అబ్బాయి ఏమనుకుంటాడో అని ఆలోచించావా? ఇలా చేయాల్సి వస్తుందని నీకు ముందే తెలుసా? 3 నెలలుగా ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్కసారైనా నాకు చెప్పాల్సింది. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అక్క. పెళ్లి మండపానికి అడ్వాన్స్ ఇచ్చేశాను, ఇన్విటేషన్స్ అందరికీ పంపించాను. ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అయ్యాక ఆయనకు అవమానం కాదా?
తప్పు చెయ్యొచ్చు, చేసుండకపోవచ్చు. నిజంగా తప్పు చేసినా కనీసం 15 రోజులు ఆగి రైడ్ చేయొచ్చు. ఏ రోజు సెర్చ్ చేయాలి, ఎప్పుడు జప్తు చేయాలనే దానిపై ఫైనల్ డెసిషన్ నీదే కదా. పెళ్ళయ్యే వరకు ఆగాల్సింది కదా. పూర్తి డెసిషన్ నాది కాదక్కా. కాకపోయినా ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది కదా. ఎందుకు ఇలా చేశావు? వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుంటే కీర్తి పెళ్లి పీటల మీదే ఆగిపోయేది. నీకలా జరిగితే కుటుంబం పరిస్థితి ఏమవుతుందని అనిపించలేదా? నా మీద కంప్లైంట్ వెళ్ళింది. ఏంటి? ఏమని? ప్రమోద్ గారి అక్క కొడుకుతో నా అక్క కూతురికి పెళ్లి కుదిరింది, అందుకని సర్చ్ చేయటం లేదు అని. అందుకని డిలే చేస్తే ఈ విషయం డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిపోతుంది కదా. తన వాళ్ల కోసం రూల్స్ అన్నీ పక్కన పెట్టింది అనుకుంటారు. కీర్తి పెళ్లి సింపుల్గా జరిగినా చాలా గ్రాండ్గా చేసిందని బయట ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. అంతేకాదక్క, అసలే మగదిక్కు సరిగ్గా లేని కుటుంబం. అందుకనే మగపెళ్లి వారి తరపున ప్రమోద్ గారు పెళ్లికి డబ్బు బాగా ఖర్చు చేశారు, అందుకే దేవిక ప్రమోద్ గారి కేసును వదిలేసి ఇంట్లో కూర్చుందని ఇంకొక న్యూస్ ప్రచారం చేస్తారు. ఐఎమ్ సారీ అక్క, ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అలా అయితే డిపార్ట్మెంట్లో పబ్లిక్లో నువ్వు చాలా బ్లేమ్ అయ్యేదానివి కదా. కానీ నువ్వు చెప్పే కారణం నిజమేనా? కంప్లైంట్ వచ్చింది, కావాలంటే చూపిస్తాను. వస్తే రావచ్చు, కంప్లైంట్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఇంకో 15 రోజుల తర్వాత నువ్వు ఈ పని చేయాల్సింది. ప్రమోద్ గారి మీద ఎంక్వైరీ జరుగుతోందని ముందస్తుగా ఎవరికి తెలుసు? నీకు తెలుసు, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాడికి తెలుసు, కేసు టేకప్ చేయమని ఆర్డర్ వేసిన నీ బాస్కి తెలుసు. కానీ కీర్తి పెళ్లికి ముందే ప్రమోద్ గారింటిపైన రైడ్ జరిగిందని లోకానికి తెలిసేలా చేసింది నువ్వు. నిజంగా నీపై ఒత్తిడి చేసుంటే నీ సుపీరియర్ ఆఫీసర్ ప్రెజర్ ఇవ్వడానికంటే ముందే ఆ పిటిషన్ వేసిన వాడు నోరు మూసుకునేలా పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఈ కేసు డీల్ చేసుండొచ్చు. కానీ ఎందుకు చేయలేదు? నాకే ఐడియా రాలేదక్కా. అబద్ధం, నువ్వు చెప్పిందంతా అబద్ధం. లేదక్కా, ప్లీజ్. పుట్టినప్పటి నుంచి నీ ఒళ్ళు ఆడుకున్నదాన్ని, నీ వేలు పట్టుకొని నడక నేర్చుకున్నదాన్ని. నువ్వు నేర్పితే మాట్లాడడం నేర్చుకున్నాను. అలాంటి నీతో నేనెందుకు అబద్ధం చెప్తానక్కా? ఓహో, అవునా? అయితే ఇప్పటివరకు నువ్వు అబద్ధం మాత్రమే చెప్తున్నావేమో అనుకున్నాను. కానీ నీకు అంతా తెలిసే అన్ని అంచనా ఉండే ఇలా చేసావన్నమాట. కానీ దీనివల్ల కీర్తి పెళ్లి ఆగిపోవచ్చని నీకెప్పుడు అనిపించలేదా? లేదక్కా. అలా అనిపించకపోతే నువ్వు ప్రమోద్ గారిని అడిగేదానివే కాదు, నేను నిన్ను అడిగేదాన్నే కాదు. నువ్వు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు. నీకు అంతా తెలుసు. కానీ ఏమైతే నీకేంటి? నీకు కావాల్సింది నువ్వు నిజాయితీ పరురాలివని సొసైటీ అంతా చెప్పుకోవాలి, అంతే కదా. కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు? నా కూతురు. నీ జీవితం కాదు కదా, నా కూతురు జీవితం. బంధాలకు విలువనిస్తేనే కదా జీవితం విలువ తెలిసేది. ఏదో రక్త సంబంధికులతో గడుపుదామని కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చానని అన్నావు. కానీ నువ్వు వచ్చింది మాతో బంధాన్ని కలుపుకోవడానికి కాదు, మమ్మల్ని బలివ్వడానికి, అంతే కదా. ఐఎమ్ సారీ అక్కా. చాలు. నీకు గర్వం, అహంకారం. నువ్వు నీతి నిజాయితీ కలిగిన ఆఫీసరు అని కిరీటాలు తొడిగించుకోవడానికి నా కూతుర్ని బలివ్వాలనుకున్నావు.